కుక్కకి ఒక్క పూట భోజనం పెడితే నమ్మకంగా ఇంటి ముందు కాపలా కాస్తుందంటే. అందుకనే కుక్కని విశ్వాసం కలిగినటువంటి జీవి కుక్క అంటారు. కానీ మనిషికి 100 పూటలు భోజనం పెట్టినా నమ్మదగిన వాడు కాదండి. వెన్నుపోటు పొడుస్తాడండి. 100 సార్లు భోజనం పెట్టినా ఖచ్చితంగా ఎన్నుపోటు పొడుస్తాడు. ఎందుకంటే మనిషికి ఒక జంతువుకి ఇదే తేడా. అందుకనే మత్తయి సువార్తలో 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్తున్నాడు, మనుషులను గూర్చి జాగ్రత్త పడండి, మనుషులను గూర్చి జాగ్రత్త పడండి అన్నాడంటే మనిషి ఎంత డేంజర్ మీకు అర్థం కావాలి. ఎవ్వరు నమ్మకూడదండి. ఎవ్వరు నమ్మినా నట్టేట ముంచేస్తారండి. ఎవ్వరు నమ్మకూడదండి. మనిషి అనేవాడిని నమ్మేంత వరకే నమ్మాలండి. అతిగా ఎవ్వరు నమ్మకూడదండి. బైబిల్లో ఉన్నమాట. ఎవ్వరు నమ్మకండి. స్నేహితులు నమ్మకండి. ముఖ్య స్నేహితులు అసలే నమ్మకండి. ఎవరు నమ్మినా నిన్ను అవసరాల కోసం వాడుకుని విడిచిపెట్టేవారే తప్ప నీకు మేలు చేసేవారు కాదు. నమ్మదగిన వారు కాదు. నువ్వు ఎంత మేలు చేసినా నీకు కీడే చేస్తారే తప్ప మేలు చేసేవాడు మనిషి కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా.